బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలా గారి గురించి మనం చదువుకున్నాం మొదటి భాగంలో. రెండో భాగంలో ఇన్షాల్లా అల్లాహ్ పేరుతో మొదలు పెడదాం. అప్పట్లో బానిసత్వం కారణంగా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయిన అల్లాహ్ విశ్వాసులకు అందించిన సహాయాన్ని గ్రహించారు. మదీనా పొలిమేరలో ఉండే యూదులతో పరస్పరం సహకారం కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ యూదులు మాటపై నిలబడే వ్యక్తులు కాదు. ఒప్పందాలు చేసుకున్నా సరే ఒప్పందాన్ని తుంచేవారు, భంగపరిచేవారు అనమాట. అలాంటి వాళ్ళు యూదులు. ఉహద్ యుద్ధం మక్కా వారికి అనుకూలంగా మారడంతో వారు మరింత పుంజుకుని మదీనాపై దండెత్తి ఇస్లాం పిలుపునకు భూస్థాపితం చేద్దామనుకున్నారు. అంటే ఇస్లాంని తుడిచివేద్దాం అనుకున్నారు. వారు 10,000 మంది సైన్యంతో మదీనాలోని యూదుల సహకారంతో ముస్లింలపై గట్టి దెబ్బ వేయడానికి పథకం పన్నారు. చాలా పెద్ద ప్లానింగ్ చేశారన్నమాట. 10,000 మంది సైన్యం. ఆ అరబ్ తెగలన్నిటికీ అబూ సుఫియాన్ నాయకత్వం వహించారు. వారు మంచి యుద్ధ సామాగ్రిని కలిగి ఉన్నారు. ఈ అబూ సుఫియాన్ కూడా తర్వాత ఇస్లాం స్వీకరించారు. కానీ దానికి ముందు బద్ధ శత్రువుగా ఉండేవారు ఈయన. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి మంచి నడవడిక, మెత్తని మనస్సు ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబూ సుఫియాన్కి తర్వాత హిదాయత్ని, రుజుమార్గాన్ని చూపించడం జరిగింది. ఆ అబూ సుఫియాన్ నాయకత్వంలోనే ఆ యుద్ధం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చిన్నాన్న అబ్బాస్ రజియల్లాహు తఆలా గారి ద్వారా శత్రువుల పథకాలు తెలుసుకున్నారు. ఉహద్ యుద్ధం తర్వాత తన వారిని యుద్ధంలో దింపడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమయం కానీ వనరులు కానీ లేవు, ఎలాంటి సౌకర్యాలు లేవు అన్నమాట. 3,000 మంది కంటే ఎక్కువ సైన్యాన్ని సన్నాహం చేయడం కష్టమైంది. శత్రు సైన్యం ఎంతమంది? 10,000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. మరి విశ్వాసులు 3,000 మంది. అరబ్బులు మరియు యూదులు చాలా కాలంగా ఈ యుద్ధం కొరకు సిద్ధమవుతున్నారు. ఆ సమయానికి అందుబాటులో ఉన్న అధునాతనమైన ఆయుధాలను వారు అరబ్బులు మరియు యూదులు చాలా కాలంగా ఈ యుద్ధం కొరకు సిద్ధమవుతున్నారు. ఆ సమయానికి అందుబాటులో ఉన్న అధునాతనమైన, ఆ టైంలో మోడర్న్ ఆయుధాలు వారు సమకూర్చుకున్నారన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పటిలాగే తన సహచరులను వారి సలహా కొరకు సంప్రదించారు. ఏది చేసినా సరే తన యొక్క శిష్యులు, తన సహచరుల యొక్క సలహాలు తీసుకునే చేసేవారు. సరే యుద్ధం ఎలా చేద్దామని చెప్పి సలహా తీసుకున్నారు, మషూరా చేశారన్నమాట. మదీనా బయట బహిరంగ యుద్ధం చేయడానికి కొందరు ప్రతిపాదించారు. బద్రులో అల్లాహ్ సహాయం అందించినట్లు సహాయం అందుతుందనే నమ్మకంలో ఉన్నారు. బద్ర్ యుద్ధంలో 313 మంది బద్ర్ యుద్ధంలో అల్లాహ్ సహాయం అందించినట్లు సహాయం అందుతుందనే నమ్మకంలో ఉన్నారు. కొందరు మదీనాలో నుండి పట్టణాన్ని రక్షించుకునే విధంగా యుద్ధ ప్రతిపాదన చేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి కూడా అదే మేలు అనిపించింది. బహిరంగ యుద్ధంలో ప్రస్తుతం పరిస్థితులు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రక్క అబ్దుల్లా బిన్ ఉబై వంటి కపట విశ్వాసులు, మునాఫికులు ఉన్నారు. వారు తమ అనుచరులతో అదే అదునుగా పట్టణాన్ని యూదుల సహాయంతో స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అంటే మదీనా పొలిమేరలు అంతా యూదులు ఉన్నారు. వాళ్ళు ఇదే మంచి అవకాశం అని ఆ మదీనా పట్టు స్వాధీనం చేసుకునే పన్నాగాలు పన్నుతున్నారన్నమాట. ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టరు. తమతో ఒప్పందం చేసుకున్న బను ఖురైజా తెగ యూదులు కూడా తమకు సహకరించారు. వారు రహస్యంగా అవిశ్వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మదీనా ఫెన్సింగ్ లోపల నుండి యుద్ధం చేస్తే సైనికులపై ఒత్తిడి పెరుగుతుంది. పట్టణంలోని మహిళలకు మరియు పిల్లలకు ప్రమాదం జరగవచ్చు, శత్రువులకు బందీలు కావచ్చు. అంటే మదీనా చుట్టూ కూడాని ఫెన్సింగ్ లాగా వేసి ఈ లోపల నుంచి యుద్ధం చేయాలని చెప్పి ప్లానింగ్ చేశారన్నమాట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలా అయితే పిల్లలకి, మహిళలకి ప్రమాదం కూడా ఉండదు, వారిని మనం రక్షించుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. ప్రతి ప్రతిపాదనలో ఏదో ఒక లోపం కనిపించింది. ప్రమాదం సమీపిస్తుంటే, సమయం తగ్గిపోతుంటే ముస్లింలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఫెన్సింగ్ వేస్తే ఫెన్సింగ్ కూడా భంగపరుస్తారు. అంటే ఏ ప్రతిపాదన వచ్చినా సరే ఏదో ఒక దాంట్లో లొసుగుండేది. ఇటువంటి పరిస్థితుల్లో సల్మాన్ రజియల్లాహు తఆలా గారు ఓ మంచి ప్రతిపాదనను వారి ముందుంచారు. ఆయన తన మాతృభూమిలో ఉన్నప్పుడు, అంటే పెర్షియాలో ఉన్నప్పుడు
పెర్షియన్లు రోమన్ల దాడి నుండి తమ నగరాన్ని ఎలా కాపాడుకునేవారంటే వాటిని వారు చూసి ఉన్నారు. ఆ కాపాడుకునే పద్ధతి ఈయనకి తెలుసు అన్నమాట. ఆ మెలకు టెక్నిక్ని ప్రతిపాదించారు, అంటే చెప్పారు. దానికి ప్రకారం ముస్లిం సైన్యమంతా ఊరి పొలిమేరల చుట్టూ ఓ వెడల్పైన మరియు లోతైన గొయ్యి కందకం తవ్వాలి. శత్రు సైనికులకు మరియు వీరికి మధ్య ఆ పెద్ద అగాధం అడ్డుగా ఉంటుంది. మనం చూస్తాం వైజాగ్లో మనకు జూ ఉంది, జంతువులు అక్కడ పెట్టి ఉంటారు, మనం చూడడానికి వెళ్తూ ఉంటాం. ఆ జంతువులు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఆ జంతువుల మధ్యన ఒక పెద్ద కందకం ఉంటుంది, గొయ్యి ఉంటుంది అనమాట. ఆ గొయ్యి దాటి జంతువులు రాలేవు. సేమ్ అదే విధంగా ఆ గొయ్యి తవ్వడం జరిగింది. యుద్ధంలో ముఖాముఖి పోరాడడం తప్ప అరబ్బులకు ఎటువంటి యుద్ధం గురించి తెలియదు. చర్చల అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కందకం ప్రతిపాదనకు సరే అన్నారు. అంటే ఈ గొయ్యి తవ్వడానికి ఓకే చెప్పేశారు. కందకం తవ్వడానికి ముస్లింలు ఆదేశించారు. ఈ ఉత్సాహంతో ముస్లింలు పని ప్రారంభించారు. సల్మాన్ రజీయల్లాహు తఆలా గారికి సహాయం చేస్తూ ఈ కందకాల వలన జరిగిన అద్భుతాల గురించి చెప్పారు. పని జరుగుతూ ఉంది. సాధారణంగా ప్రతి మానవ ప్రయత్నంలో కొన్ని కష్టాలు తప్పవు కదా. ముస్లింలు రాతి నేలలో తవ్వుతుండగా పెద్ద బండరాయి వారికి అడ్డుగా వచ్చింది. ఎంత పెద్దదంటే దాన్ని బద్దలు కొట్టడం చాలా కష్టం అయిపోయింది. 9 మంది ఆ రాయిని పగలగొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. చివరికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలోకి వచ్చి ఈ విషయం తెలియపరిచారు. జరగబో అద్భుత విజయాల గురించి ముందస్తు శుభవార్త. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సల్మాన్ రజీయల్లాహు తఆలా వారి గొడ్డనే తీసుకుని కందకంలోకి దిగి గొడ్డలతో ఆ పెద్ద బండరాయిపై దెబ్బ వేశారు. ఆ దెబ్బకి ఒకే దెబ్బ, ఆ దెబ్బకు మెరుపులు వచ్చాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహు అక్బర్ అని గట్టిగా అన్నారు. అది విని కందకం పైన ఉన్న ముస్లింలు కూడా అల్లాహు అక్బర్ అన్నారు. అల్లాహ్ చాలా గొప్పవాడు. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ చాలా గొప్పవాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేసిన రెండో దెబ్బకి చీకటి గదిలో దీపాన్ని వెలిగిస్తే వచ్చేటటువంటి వెలుగు కనిపించింది. అందరూ కూడా ఆ వెలుగును చూశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహు అక్బర్ అన్నారు. మిగతా ముస్లింలు కూడా అల్లాహు అక్బర్ అన్నారు. మూడో దెబ్బకు ఆ రాయి ముక్కలు అయిపోయింది. ఒక ప్రవక్త యొక్క బలం ఎలా ఉంటుందంటే 40 పైల్వాన్ల బలం ఉంటుంది అనమాట. అల్లాహ్ యొక్క సహాయం ఉంటుంది. దానివల్ల 3 దెబ్బలకి ఆ పెద్ద బండరాయి ముక్కలు అయిపోయింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కందకం బయటకు వచ్చారు. సల్మాన్ రజీయల్లాహు తఆలా గారు వారు ఆశ్చర్యంతో అడిగారు, ఓ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎందుకు ముందెన్నడూ చూడని దాన్ని చూశాను? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగిలిన ముస్లింలు అడిగారు, సల్మాన్ చూసిన దాన్ని మీరు కూడా చూసారా? వారు సమాధానం, అవును మేము చూసాము. రాయిని కొట్టడం మరియు వెలుగు రావడం, చాలా పెద్ద వెలుగు వచ్చిందనమాట. అంటే ఆకాశంలో మనకి చూడండి, మబ్బులు వస్తున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు మెరుపులు ఎలా వస్తాయి మేఘాల్లో, అలాంటి మెరుపు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను మొదటిసారి రాయిని కొట్టినప్పుడు పెర్షియా రాజభవనాలను మరి సీజర్ కోటలను చూశాను. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం నాకు చెప్పారు, గాబ్రియల్ దూత గారు నాకు చెప్పారు, నా అనుచరులు ఈ భూభాగాన్ని జయిస్తారని. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం గాబ్రియల్ దూత గారు నాకు చెప్పారు, నా అనుచరులు ఆ భూభాగాన్ని జయిస్తారని. రెండోసారి కొట్టినప్పుడు రోమన్ల రాజభవనాలు చూశాను. గాబ్రియల్ దూత గారు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు నాతో చెప్పారు, నా అనుచరులు నా శిష్యులు ఆ భూభాగాన్ని కూడా జయిస్తారని. మూడవసారి కొట్టినప్పుడు యమన్లోని సనా రాజభవనాలు కనిపించాయి. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా అనుచరులు ఆ భూభాగాన్ని కూడా జయిస్తారనే శుభవార్తలు 3 శుభవార్తలు తెలిపారు. 3 యొక్క దెబ్బల్లో పెద్ద పెద్ద రాజ్యాలు మీ వశం కాబోతున్నాయి అనే శుభవార్త వినిపించారు. అది ఎంత వింతగా ఉంది. అసలు ఆ రోజు ముస్లింలు ఉనికే చాలా కష్టంగా ఉంది. అలాంటిది రాజ్యాలు ఏంటి వశం అయిపోతాయని చెప్తున్నారు. ఎంత వింతగా ఉంది. ఓ వ్యక్తి తన పట్టణాన్ని కాపాడుకోవడానికి గోతిని తవ్విస్తూ అతిపెద్ద సామ్రాజ్యాలపై విజయం గురించి చెప్పడం, అంటే ముందు ఏం జరగబోతుందో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు తెలియపరిచారన్నమాట. ఇవి కపట విశ్వాసులు, మునాఫికుల సందేహాలు. ఈ సందేహాలు ఎవరికి వచ్చినాయి? కపట విశ్వాసులు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంటాయి మనసులో. నోట్లో ఒక మాట ఉంటుంది, మనసులో ఒక మాట ఉండాలి.
అలాంటి వారికి వచ్చే సందేశాలు అనమాట. విశ్వాసికి ఇలాంటి సందేశాలు రావు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలను జోక్గా తీసుకున్నారు, నవ్వారు అందరూ. ఎంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు మనవాసం అవుతాయా అని వారు అంటున్నారు. మనలో ఎవరు తమ ఇంటిలో నుండి బయటికి రావడానికి ధైర్యం చేయలేని సమయంలో పర్షియా మేరు రోమ్ సామ్రాజ్యాలను జయిస్తామని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు. కానీ నిజమైన ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట వెంట వెలువడే ప్రతి మాటపై పూర్తి విశ్వాసం ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తప్పనిసరిగా నిజమవుతుందని సల్మాన్ రజియల్లాహు తఆలా వారికి దృఢ నమ్మకం. ప్రవక్త గారు ఒక్కసారి చెప్పారంటే ఇది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది అని విశ్వాసి నమ్ముతాడు. అలాగే సల్మాన్ రజియల్లాహు తఆలా గారు నమ్మారు. వాస్తవానికి అది ముస్లింలకు చాలా కష్టకాలం కాబట్టి ఆ సందేశం వారిలో సందేహంలో పడవేయడం సహజం. అందులోనూ వారు శత్రువులచే దాడి చేయబడిపోతున్నారు. కానీ వారు సందేహపడలేదు. ఆ సమయంలో మహా సామ్రాజ్యాన్ని జయించడం అనే విషయాలు ఊహలో కూడా అసాధ్యమే. పెద్ద పెద్ద సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఓడించడం అనేది కల్లో కూడా ఎవరు ఆలోచించరు, ఊహించరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటలు విన్నాక వారి భావాలు ఎలా ఉన్నాయో కింద ఖురాన్ వాక్యం తెలియజేస్తుంది. మరియు విశ్వాసులు ఖురాన్లో 33 అధ్యాయం 22 వచనంలో మరియు విశ్వాసులు దాడి చేసిన వర్గాల వారిని చూసినప్పుడు ఇలా పలికారు, అల్లా మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు. ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లా పట్ల వారి విధేయతని మరింత అధికము చేసింది. కందగం దగ్గరికి వచ్చిన శత్రువర్గాలు ఆ సైనిక మెలుగును చూసి ఆశ్చర్యపోయారు. అందరూ ఇప్పుడు ఇలాంటి యుద్ధ టెక్నిక్స్ ఎప్పుడు చూడలేదన్నమాట. ఆ కందకం చూసి, ఆ గొయ్యిని చూసి ఆశ్చర్యపోయారు. వారు గోతి వెనుకే నిలిచుండిపోయారు, ఆ దాటలేకపోయారు ఆ గొయ్యిని. ముస్లింలు ధీటుగా నిల్చున్నారు. మదీనా నలువైపుల నుండి యూదుల సహకారంతో దాడి చేయడానికి వచ్చిన వారంతా గోతి దగ్గర తోడేళ్ళలాగా నిలబడిపోయారు. ఏమీ చేయలేక అక్కడే ఆగిపోయారు. అంతా అల్లా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. విశ్వాసులు ఏమీ చేయకుండా కూర్చుంటే విజయం సాధించలేరు, ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మనం చేసిన ప్లానింగ్ ఫెయిల్ అయిపోయింది, రెండో ప్లానింగ్ కూర్చోకూడదన్నమాట. ప్రయత్నం చేస్తూ ఉండాలి. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం వారికి వస్తుంది. విశ్వాసితో పాటు అల్లా యొక్క సహాయం ఉంటుంది. అలాగే విశ్వాసులకు ఇక్కడ సహాయం వచ్చింది. ప్రయత్నం చేసే విశ్వాసులకు అల్లా యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ప్రస్తుత ముస్లిం సమాజంలో మంచిని బోధించి చెడును నిరోధించడం అంటే ఈ రోజుల్లో చేయలేమని అసమర్థత వ్యక్తం చేస్తున్న వారెందరినో చూస్తున్నాం. కానీ వారు అందుకొరకు ఎప్పుడైనా కొంచెమైనా ప్రయత్నించారా? లేదు. ప్రయత్నం చేస్తే అల్లా అనుగ్రహంతో ఇన్షాల్లా సాధించగలుగుతారు. మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి ఆపడం సమాజంలో ముస్లిం యొక్క పెద్ద కర్తవ్యం అన్నమాట. దీన్ని మనం ప్రయత్నించాలా, చేయాలా, చేస్తూ ముందుకు నడవాలా. అసంఖ్యాకంగా వచ్చే శత్రువులను ఎదుర్కోవడానికి తమకు సాధ్యమైన విధంగా విశ్వాసులు కష్టపడ్డారు. ఇక వారికి అల్లా సహాయం వచ్చిందనమాట. అల్లా యొక్క సహాయాన్ని వారు కల్లారా చూశారు. ఒకవైపు మక్కా అవిశ్వాసులు, మరోవైపు యూదులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా చల్లటి వీధురుగాలులు శత్రువులు గుడార టెంట్లపై వీచాయి. అల్లా సుబ్హానహు వ తఆలా సహాయం వచ్చింది. ఎంత పెద్ద గాలి వచ్చిందంటే శత్రువులకు ఆ గుడారాలు ఎగిరిపోయాయి గాలికి. నిరాశతో వారు వెనుదిరిగి పోవలసి వచ్చింది. అల్లా విశ్వాసులకు సాయం చేశారు. అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు 33 అధ్యాయం 9వ వచనం, ఓ విశ్వాసులారా, అల్లా మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీపైకి సైన్యాలు వచ్చినప్పుడు మేము వారిపైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలని అంటే దైవదూతలను పంపాము. మరియు అల్లా మీకు చేసేదంతా చూస్తున్నాడు. సల్మాన్ రజియల్లాహు తఆలా గారు ఇప్పుడు సల్మాన్ అల్ ఖైర్, సల్మాన్ ద గుడ్ అయ్యారు. ఆయనకు వస్త్రం ఉండేది, దానిని ధరించి మరియు దానిపైనే పడుకునేవారు. ఆయన ఇల్లు కోసం చూసుకునేవారు కాదు. ఓ చెట్టు కిందో లేదా ఓ గోడ నీడ పడుకునేవారు. ఎవరైనా సల్మాన్ రజియల్లాహు తఆలా గారు తమ ఆస్తుల్ని, పాస్తుల్ని, తమ యొక్క పెద్ద తండ్రిగా ఒక పెద్ద గవర్నర్ హోదాని వదులుకుని కేవలం విశ్వాసం కోసం సత్యాన్వేషణలో, ప్రవక్త గారి యొక్క అన్వేషణలో వచ్చిన వ్యక్తి అన్నమాట. మరి సల్మాన్ రజియల్లాహు తఆలా గారి జ్ఞానం గురించి మనం చెప్పుకుందాం. అబూ హురైరా రజియల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం సహీ అల్ బుఖారీ
సహీ అల్ బుఖారీ 4897 సంపుటి 6. దీంట్లో ఏం చెప్తున్నారంటే, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూర్చుని ఉండగా సూరా జుమా ఆయనపై అవతరించింది. శుక్రవారం గురించి ప్రత్యేకమైన ఒక సూరా అవతరించింది. మరియు ఆయత్ వాక్యం ఏంటంటే, మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా బోధించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిచే పఠించినప్పుడు నేను అన్నాను, వారు ఎవరు? ఓ అల్లా యొక్క సందేశవరుడా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా బోధించడానికి అనే వాక్యం అవతరించింది కదా, మరి వారు ఎవరు అని అడిగారు. నేను నా ప్రశ్నకు 3 సార్లు రిపీట్ చేశాను. అంటే మళ్ళీ మళ్ళీ అడిగారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇవ్వలేదు. ఆ సమయంలో సల్మాన్ అల్ ఫార్సీ రజియల్లాహు తఆలాతో మాతో ఉన్నారు. కాబట్టి అల్లా యొక్క సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చేతిని సల్మాన్ రజియల్లాహపై ఉంచి చెప్పారు, విశ్వాసం అత్తురయ్య అంటే బాగా పైనున్న నక్షత్రం దగ్గర ఉన్న అప్పుడు సైతం వీరిలో కొందరు అంటే సల్మాన్ రజియల్లాహు తఆలా వారి తెగ దానిని తీసుకుంటారు. అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నా సరే అక్కడి వరకు, అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో అక్కడ విశ్వాసం ఉన్నా సరే అక్కడ వరకు కూడా చేరి విశ్వాసాన్ని వీరు తీసుకుంటారు అని అర్థం అన్నమాట. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే సల్మాన్ రజియల్లాహు తఆలా గారికి చాలా ప్రేమ. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి ఆయన చాలా జ్ఞానాన్ని పొందారు. అబూ హురైరా రజియల్లాహు తఆలా గారి తర్వాత ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంది ఎవరంటే సల్మాన్ రజియల్లాహు. విశ్వాసుల మాతృమూర్తి అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి నుండి తెలియజేయబడింది ఏమిటంటే, ఒక్కోసారి ఆయన రాత్రుళ్ళు చాలాసేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ ఉండేవారు. విశ్వాసుల మాతృమూర్తులు అనుకునేవారు ఆ రాత్రంతా సల్మాన్ రజియల్లాహు తఆలాతో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తఆలా వారి నుండి తెలియజేయబడింది ఏమిటంటే, ఒక్కోసారి ఆయన రాత్రులు చాలాసేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడుతూ ఉండేవారు. విశ్వాసుల తల్లులు అనుకునేవారు ఆ రాత్రంతా సల్మాన్ రజియల్లాహు తఆలా గారితో మాట్లాడుతూనే ఉంటారని. ఒకసారి రాత్రి మొదలైందంటే ప్రవక్త గారితో రాత్రంతా మాట్లాడుతునేవారు. అలీ రజియల్లాహు తఆలా ఆయన గురించి చెప్పారు, ఆయన లుక్మాన్ జ్ఞాని వంటి వారు. లుక్మాన్ అలైహిస్సలాం గారు అని ఒక పెద్ద జ్ఞాని అల్లాహ్ సుబ్హానహు వతఆలా పుట్టించడం జరిగింది. ఆయన పేరు మీద ఒక సూరా కూడా ఉంది. సో ఆయనతో పోల్చారనమాట. ఆయన కాబ్ అల్ అహ్బార్ అన్నారు, సల్మాన్ రజియల్లాహు తఆలా జ్ఞానం మరియు వివేకంతో నిండి ఉన్నారు, ఎప్పటికీ ఎండిపోని సముద్రం లాంటి వారు. అంత జ్ఞానాన్ని సల్మాన్ రజియల్లాహు తఆలా గారు ఆర్జించడం జరిగింది. సల్మాన్ రజియల్లాహు తఆలా గారు ప్రారంభంలో అగ్ని పూజారిగా ఉండేవారు, అగ్నిని పూజించేవారు. ఆ ఆచారాన్ని ఆయనకు బాగా తెలుసు. తర్వాత క్రైస్తవుడు అయ్యాక ఆ గ్రంథాలను బాగా అధ్యయనం చేశారు. తర్వాత ఇస్లాం స్వీకరించారు, ఖురాన్ని అధ్యయనం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్నప్పుడే ఖురాన్లోని కొన్ని భాగాలను పర్షియా భాషలోకి అనువాదం కూడా చేశారు. ఆ విధంగా ఆయన ఖురాన్ గ్రంథాన్ని మరొక భాషలో అనువదించిన తొలి వ్యక్తి. ఖురాన్ని ట్రాన్స్లేట్ చేసిన తొలి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది సల్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు అన్నమాట. ముహాజిరీన్లు అన్సార్లు సల్మాన్ రజియల్లాహు తఆలా వారిని తమ కుటుంబ సభ్యునిగా చేసుకోవడానికి పోటీ పడ్డారు. ఆయన అంటే అందరికీ ఇష్టమే, మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి ఆయన సోదరునిగా చేసుకోవడానికి, ఆయన ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవడానికి పోటీ పడ్డారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇరువైపు వారికి ఇలా చెప్పారు, సల్మాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుటుంబ సభ్యుడు, ఆయన నా ఫ్యామిలీ మెంబర్ అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించాక సల్మాన్ రజియల్లాహు తఆలా గారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా గారితో ఉండేవారు. మొదటి ఖలీఫా, మొదటి చక్రవర్తి అబూబకర్తో రజియల్లాహు తఆలా గారితో ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కందకం యుద్ధం సమయంలో ముందుగా చెప్పిన ఆ మహాసామ్రాజ్యాలపై విజయం పొందే రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రవక్త గారు చెప్పారు కదా, ఆ కందకం ఆ రాయిని బద్దలు కొడుతున్నప్పుడు 3 సామ్రాజ్యాలు మహాసామ్రాజ్యాలపై విజయం సాధిస్తారని చెప్పారు కదా, దాని గురించి ఈయన ఎదురు చూస్తున్నారు. ప్రవక్త గారు చెప్పారు కాబట్టి తప్పకుండా అవుతుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఉమర్ రజియల్లాహు తఆలా మరియు ఇతర సహచరులు రజియల్లాహు తఆలా అజ్మైన్ ఇతర శిష్యులు ఆయనకు సలహాలు అడిగేవారు, ఆయన తీర్పు గౌరవం ఇచ్చేవారు. ఈయన ఎంత జ్ఞానం అంటే ఈయన దగ్గర వచ్చి సమస్యల్ని సలహాలని అడిగేవారు, తమ సమస్యల్ని వారి దగ్గర పరిష్కరించుకునేవారు.
ఆయన ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఉమర్ రజీ అల్లాహు తాలా గారి పరిపాలనలో సల్మాన్ రజీ అల్లాహు తాలా గారు సాద్ బిన్ అబీ వక్కాస్ వారి నాయకత్వంలో ఇరాక్ వైపు మరియు ఆ తర్వాత అక్కడి నుండి తన మాతృభూమి పర్షియా వైపు దండయాత్రకు వెళ్ళారు. మదైన్పై విజయం సాధించాక సల్మాన్ రజీ అల్లాహు తాలా వారిని అక్కడ గవర్నర్గా ఉమర్ రజీ అల్లాహు తాలా గారు నియమించారు. ఏ దేశం నుండి అయితే బానిసగా ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చారో ఆ విశ్వాసాన్ని అన్వేషించడానికి, సత్యాన్వేషణ చేయడానికి అదే దేశానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా సోదరులారా గుర్తుపెట్టుకోండి, గవర్నర్గా, అధికారిగా చేశారు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఎవరైతే విశ్వాసం మీద నడుస్తాడో, విశ్వాసాన్ని తన జీవిత ఉద్దేశంగా చేసుకుంటాడో, ధర్మాన్ని స్థాపిస్తాడో అతనికి ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇహపరలోకాల్లో మంచి స్థానాన్ని ప్రసాదిస్తారు. ఎన్నో సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిన తన మాతృభూమికి తిరిగి వచ్చారు. మామూలుగా రాలేదు. ఈనాడు అదే ప్రాంతానికి ఆయన గవర్నర్. ఒట్టి చేతులతో సత్యాన్వేషణ కోసం వెళ్ళిపోయిన ఆయన తన మాతృభూమికి సత్యంతో తిరిగి వచ్చారు. ఇస్లాం సల్మాన్ రజీ అల్లాహు తఆలా కొరకు ఏం చేసిందో సమయమే ప్రజలకు నిరూపించి చూపించింది. ఒక బానిసగా మారిన వ్యక్తి ఇస్లాం అతనికి ఎలాంటి స్థానాన్ని చూపించిందో ప్రపంచం తన కళ్ళారా చూసింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అనంత కరుణామయుడు. నీవు అల్లాహ్ వైపు ఒక అడుగు వేస్తే అల్లాహ్ నీ వైపు 10 అడుగులు వేస్తాడు. అల్లాహ్ మార్గంలో నీవు ఒక కష్టాన్ని భరిస్తే అల్లాహ్ నీకు ఎన్నో రెట్లు సంతోషాన్ని ఇస్తాడు. చాలామంది అనుకుంటుంటారు, నేను ఎన్నో కష్టాలు పడినా సరే అల్లాహ్ నుండి నాకు సహాయం అందలేదేంటి? ఇది ఎలా ఉంటుంది అంటే కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన రోజునే విపరీతమైన లాభాలు రాలేదని గోల పెట్టే వ్యాపారస్తుడిలా ఉంటుంది. లాభాలు రాలేదని వ్యాపారం వదిలేస్తే పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది. ఉదాహరణ ఇస్తున్నారు, పెట్టుబడి పెట్టి ఒకే రోజున వచ్చారంటే వస్తుందా? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అల్లాహ్ తన దాసుల్ని వదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన అనంత కరుణామయుడని స్పష్టంగా తెలిసాక కూడా మన సంకల్పంలో నిజాయితీ ఉంటే, అల్లాహపై నిజమైన విశ్వాసం ఉంటే ఊహకందని కరుణ ఎహలోకంలో కూడా లభిస్తుంది. ఈ విషయంపై ఎన్నో చారిత్రక ఉదాహరణలు మన ముందున్నా సరే మనిషి నమ్మలేకపోతున్నాడు. ఇదేనేమో కళ్ళుండి చూడలేకపోవడం అంటే, కళ్ళుండి కూడా చూడలేకపోవడం అంటే ఇదే. ఓ వ్యక్తి ఆయనను అడిగాడు, సల్మాన్ రజీ అల్లాహు తఆలా గారిని, నీవు నివసించేందుకు నీకు ఒక ఇంటిని నిర్మించినా నాకు ఇంటి అవసరం లేదు అన్నారు. కానీ అతను వదలలేదు. మరియు అన్నాడు, నాకు తెలుసు నీవు ఎటువంటి ఇల్లు నీకు నచ్చుతుందో అలాంటి ఇల్లు నీకు తయారు చేసి ఇస్తానన్నారు. సల్మాన్ రజీ అల్లాహు తఆలా అన్నారు, సరే దానిని నాకు వర్ణించి ఎలా ఉంటుందో అన్నారు. అందులో మీరు నిల్చుంటే పైకప్పు మీకు తగులుతుంది. మీ ఇల్లు ఎలా తయారు చేస్తానంటే, మీరు నుంచుంటే మీ తలకి పైకప్పు తగులుతుంది. మరియు మీరు కాళ్ళు చాపుకుంటే గోడలు వాటికి ఇబ్బంది పడతాయి. అంటే అది చిన్న ఇల్లు. అలాంటి ఇంటిని గవర్నర్గా అయ్యి కూడా అలాంటి ఇల్లుని ఆయన ఇష్టపడ్డారు. ఒక ఆదర్శ గవర్నర్గా జీవితాన్ని ఆయన గడిపారు. ఓ ప్రాంతానికి అధిపతి, ఓ మహాసామ్రాజ్యంలో ఓ ప్రభుత్వ ప్రతినిధి. ఆయన ఇప్పుడు పెద్ద హోదాకి ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. కానీ ఆ హోదాకు మించిన నైతిక బలం, విశ్వాస బలం ఆయనలో ఉన్నాయి. అహంకారం లేదు, ఎటువంటి ఆర్భాటం లేదు. మరి ఆయన పాలన ఏ విధంగా ఉందో చూద్దాం. ఆయన ఎంతో అనుకోతో, దయతో గవర్నర్గా పనిచేశారు. గవర్నర్ అంటే సేవ చేసేవాడు, అంతేగాని సేవ చేయించుకునేవాడు కాదు అని నేర్పిన వ్యక్తి సల్మాన్ రజీ అల్లాహు. ఈరోజు మనం చూస్తున్నాం, నాయకులు ఓట్లేసి గెలిపిస్తున్నాం. నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది మొట్టమొదటి చూపించిన వ్యక్తి. నాయకుడు అంటే సేవకుడు, అంతేగాని సేవ చేయించుకునేవాడు కాదు. ఆయన నేర్పాడు మనకి. ఒకచోట 3 విశ్వాసులున్న అందులో ఒకరు అమీర్, నాయకుడిగా ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయం. లీడర్ కావాలని ఈ రోజులో ఎందరో పోటీ పడుతున్నారు. కానీ ఇస్లాంలో నాయకత్వం వహించాలంటే భయపడతారు. ప్రవక్త గారి యొక్క శిష్యులు నాయకుడు అవ్వాలంటే భయపడేవారు, వెనకడుగు వేసేవారు, ఒప్పుకునేవారు కాదు. ఇద్దరికి సైతం నాయకునిగా ఉండడం కూడా చాలా కష్టమైన పని అని సల్మాన్ రజీ అల్లాహు తఆలా గారు చెప్పేవారు. ఒకసారి ఉమర్ రజీ అల్లాహు తఆలా గారితో ఆయన అన్నారు,
మీ ఆదేశాలను పాటించడం తప్పనిసరి కాకపోతే నేను ఎప్పటికీ గవర్నర్గా ఉండడానికి అంగీకరించేవాడిని కాదు. మీరు అమీరుల్ మోమినీన్, మీరు మాకు నాయకుడు, మీరు నాయకుడు కాబట్టి నన్ను అధికారిగా మీరు నియమించారు కాబట్టి వింటున్నాను, లేకపోతే అసలే నేను అధికారిగా ఉండడానికి ఇష్టపడినా అన్నారు. గవర్నర్ అయ్యాక 5,000 దిర్హంల జీతం తీసుకునేవారు, కానీ ఆ జీతాన్ని దానం చేసేవారు. ఆయన చేతులతో పనిచేసి ఆ విధంగా వచ్చిన సంపాదనతోనే తినేవారు. చూడండి, ఇలాంటి నాయకుడు ఎక్కడైనా ఉన్నారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో సాదాసీదా జీవితం, మ్యాక్సిమం 1,24,000 మంది శిష్యులు ఉన్నారు. వారందరి జీవితాలు కూడా సేమ్ ఇలాగే ఉండేవాయి. సమాజానికి ఒక ఉదాహరణగా వారు జీవితాన్ని గడిపి చూపించారు. ఒకసారి కొందరు మధ్యాహ్నం వచ్చి ఆయన తోటలో పనిచేస్తుండగా చూశారు. వారు అన్నారు, మీరు అమీర్, నాయకుడు, మరియు మీ జీవనాధారానికి హామీ ఉంది, మరి మీరు ఈ పని ఏం చేస్తున్నారు? నాయకుడిగా ఉండి గవర్నర్గా ఉండి తోటలో వెళ్ళి పనిచేస్తుంటే చూసి జనాలు అడిగారనమాట, ఏమండి మీరు నాయకుడు గారు కదా, మీ జీవధారానికి హామీ ఉంది కదా, మరి ఎందుకు ఈ పని చేస్తున్నారు? నేను నా చేతి సంపాదన నుండి తినడాన్ని ఇష్టపడతాను ఆయనని సమాధానించారు. ఆయన చేతిని సంపాదనతోనే ఆయన సంపాదించి తినేవారు అన్నమాట. ఆయన నిరాడంబరత, సాధారణ వస్త్రంతో తయారైన అంగీని ధరించి, అంటే సింపుల్ వస్త్రం అన్నమాట, ఆయన ప్రసంగించేవారు. ఆయన గాడిదపై జీను లేకుండా ప్రయాణం చేసేవారు. జీను గుర్రం మీద గాడి మీద వాడతారు జీను. ఆ జీను ఉంటే పెద్ద కొద్దిగా స్టేటస్ సింబల్ అన్నమాట. సో అది కూడా లేకుండా ఆయన ప్రయాణించేవారు. చిన్న చొక్కాను ధరించేవారు. ప్రజల్లో కొందరు ఆయన చూసి నవ్వేవారు, కానీ దాన్ని ఆయన పట్టించుకునేవారు కాదు. కొద్దిగా లెంత్ తక్కువ ఉన్న చొక్కాని ధరించేవారు. జనాలు చూసి నవ్వారు, కామెంట్ చేసేవారు, కానీ అసలు ఆ కామెంట్స్ని పట్టించుకునేవారు. విశ్వాసం అనేవాడు తను చేస్తున్న పని ఖచ్చితంగా సరైనది అయితే ఎవరు కామెంట్ చేసినా పట్టించుకోడు, ముందుకు వెళ్ళిపోతాడు. ఈరోజు మీరు నవ్వుతారు మీకు ఇష్టమైనంత, కానీ నీతి మరియు అవినీతి యొక్క విలువ ఈ జీవితం తర్వాతే, అంటే పరలోకంలో తెలుస్తుంది. ఇప్పుడు నవ్వుతున్నారు కదా, పరలోకంలో చూడండి ఏమవుతుందో అన్నారు. ఒంటె వెంట్రుకలతో తయారైన ఓ పాత దుప్పటి ఆయనకు ఉండేది. దాన్ని ఆయన పగలు భుజంపై వేసుకునేవారు, మరి రాత్రి పడుకునేటప్పుడు దానితో తన శరీరాన్ని కప్పుకునేవారు. ఆయన ఆ విధంగా అతి నిరాడంబరంగా వెళ్తుంటే మధ్యంలోని కొందరు ప్రజలు గుర్గ్ ఆమద్ తోడేలు వచ్చింది అని కామెంట్ చేసేవారు. ఎలాగా ఆయన్ని కామెంట్ చేయడం జరిగింది చాలాసార్లు, కానీ ఆ కామెంట్స్ని ఆయన పట్టించుకోలేదు. ఒకరోజు ఆయన బజార్లో వెళ్తుండగా ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వ్యక్తి ఆయన్ను కూలివాడు అనుకుని తన సామాగ్రాన్ని మోయమని అడిగాడు. ఎలాంటి వస్త్రధారణ ఉంటుంది? నాయకుడు, అధికారి, ఆ దేశానికి అధికారి ఆయన చూసి కూలివాడు అనుకున్నారు. కూలివాడు అనుకుని సామాను మోయమని చెప్పాడు. సల్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆయన సామాగ్రిని తీసుకుని ఆయన వెనకే నడిచి వెళ్తున్నారు. దారిలో ప్రజలు ఆ పరిస్థితుల్లో ఆయన చూసి, ఓ రసూలుల్లాహ్ సహచరుడా, ఓ నాయకుడా, మీకేమైంది? మీ భుజంపై ఈ బరువును ఎందుకు తీసుకువెళ్తున్నారు? దానికి మాకివ్వండి, మేము దాన్ని చేర్చవలసిన చోటు చేరుస్తామన్నారు. సామాన్ మోస్తున్నాడు అనమాట. దారిలో ప్రజలు మాట్లాడుతున్న ఈ మాటలు విని ఆ కొత్త వ్యక్తి ఆశ్చర్యపోయి సిగ్గుపడిపోయాడు. క్షమించండి నాయకుడా, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. సల్మాన్ రజియల్లాహు అన్హు అన్నారు, సోదరా, మీరు మీ సామాగ్రిని మీ చోటుకి తీసుకువెళ్ళమన్నారు, కాబట్టి మీరు కోరిన చోటుకి దీన్ని నేను తీసుకెళ్తాను. ఎంత మెత్తదనంతో ఆయన సమాధానం ఇచ్చారు. ఒకరోజు సల్మాన్ రజియల్లాహు అన్హు వారిని కలవడానికి ఆయన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. సల్మాన్ రజియల్లాహు అన్హు తన చేతులతో పిండి కలపడాన్ని చూశారు. అది చూశాక అతడు అడిగాడు, మీ నౌకరు ఎక్కడా? అంటే ఈయన్ని నౌకరు అనుకున్నాను అనమాట, పిండి కలుపుతుండే ఇంట్లో. అతని నేను వేరే పని మీద బయటకు పంపాను కాబట్టి ఈ పనిని నేను స్వయంగా చేస్తున్నాను. అంటే ఒకరోజు సల్మాన్ రజియల్లాహు అన్హు వారిని కలవడానికి ఆయన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. సల్మాన్ రజియల్లాహు అన్హు తన చేతులతో పిండి కలపడాన్ని చూశారు. అది చూశాక అతడు అడిగాడు, మీ నౌకరు ఎక్కడా? అతన్ని నేను వేరే పని మీద బయటకు పంపాను కాబట్టి ఆ పని నేను స్వయంగా చేస్తున్నాను. అంటే పిండి కలపడం కూడా తను స్వయంగా చేస్తున్నారు. ఒకే సమయంలో ఒక వ్యక్తిపై 2 బాధ్యతలు పెట్టడం న్యాయం కాదు అని నేను అనుకుంటున్నాను అన్నారు. అంటే తన కింద పనిచేసేవారి మీద ఎక్కువ ఒత్తిడిని వేసేవారు కాదు. ఒకసారి ఒక వ్యక్తి సల్మాన్ రజియల్లాహు అన్హు వారిని దూషించాడు.
దానికి సమాధానంగా ఆయన అన్నారు, సోదరా, ఒకవేళ నేను పాపాత్ముడిగా తీర్పుదున్నాడు రుజువైతే అప్పుడు నేను ఈరోజు నీవు తిట్టిన దానికంటే చెడ్డవాడిని. మరియు పాపభారం కనుక తక్కువైతే నీవేమి అన్నారో నేను పట్టించుకోను అన్నారు. ఎంత మంచి సమాధానం చూడండి. నువ్వు తిట్టావు నన్ను, సోదరా, ఒకవేళ నేను పాపాత్ముడిగా తీర్పుదున్నాడు రుజువైంది అనుకో, నేను పాపాలు చేసిన పాపాత్ముని పెద్ద పాపాత్ముని కింద రుజువైంది. ఈరోజు నువ్వు తిట్టిన దానికంటే చెడ్డవాడిని. నువ్వు ఎంతైతే తిట్టావో దానికన్నా చెడ్డవాడిని నేను. మరి పాపభారం కనుక తక్కువైతే నీవేమి అన్నావో నేను పట్టించుకోను. ఈయన గాడిదపై నిరాడంబర స్థితిలో వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి అడిగాడు, ఓ అమీర్, ఓ నాయకుడా, మీరెందుకు అంత ఆశారహితమైన స్థితిలో ఉన్నారు? సోదరా, నిజమైన విశ్రాంతి మరి సౌకర్యం రాబోయే జీవితంలో ఉన్నది. గాడి మీద వెళ్ళడం, గుర్రం వాడచ్చు కదా, అది వాడేవారు కాదు. ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు? సౌకర్యాలను ఎందుకు వాడుకోవట్లేదు అంటే అసలైన జీవితం, మరణాంతర జీవితం, దానికోసం తయారీ చేసుకుంటున్నారన్నమాట. నిరాడంబరమే కానీ సన్యాసం వంటి అతి కాదు. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించున్న కాలంలో జరిగిన ఒక సంఘటన తెలియజేస్తున్నాను. ఒకసారి సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు అబూ దర్దా రజీ అల్లాహు అన్హు గారి దగ్గరికి వెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారిని అబూ దర్దా రజీ అల్లాహు అన్హు గారితో సోదర బంధాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అంటే బయట నుంచి వచ్చినవాడు మక్కావాసి అన్నమాట. ఇద్దరికి సోదరభావాన్ని ఏర్పాటు చేశారు మహాప్రవక్తలో. చాలా ప్రేమ ఉండేది. సొంత అన్నదమ్ముల్లో అంత ప్రేమ ఉండేది కాదు. ప్రవక్త గారు సంబంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు అబూ దర్దా రజీల వారి భార్యను దయనీయ స్థితిలో, సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు అబూ దర్దా రజీ అల్లాహు అన్హు వారి భార్యను దయనీయ స్థితిలో చూసి ఆమెను అడిగారు, మీకేమైంది? మీ సోదరునికి ఈ లోకంలో దేని అవసరము లేదు. అబూ దర్దా రజీ అల్లాహు అన్హు ఇంటికి రాగానే సల్మాన్ రజీ అల్లాహు అన్హు వారిని ఆహ్వానించి ఆహారాన్ని అందించారు. సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు వారు ఆయనను తినమన్నారు. కానీ అబూ దర్దా రజీ అల్లాహు చెప్పారు, నేను ఉపవాసం ఉన్నాను అన్నారు. నేను ప్రమాణం చేస్తున్నాను, నీవు కూడా తినే వరకు నేను తినను అన్నారు. సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు వారు ఆ రాత్రి కూడా అక్కడే గడిపారు. రాత్రి సమయంలో అబూ దర్దా రజీ అల్లాహు లేచారు. కానీ సల్మాన్ రజీ అల్లాహు అన్హు ఆయనను పట్టుకుని చెప్పారు, ఓ అబూ దర్దా, నీ ప్రభువుకు నీపై హక్కు ఉంది, నీ కుటుంబానికి నీపై హక్కు ఉంది, మరియు నీ శరీరానికి నీపై హక్కు ఉంది. వేడికి ఇవ్వాల్సింది వాటికి ఇవ్వు అన్నారు. ఉదయం వరకు కలిసి నమాజ్ చేసుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి వెళ్ళారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారిని వారు చెప్పిన దాన్నే సమర్థించారు. అంటే ఎలాగైతే సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారు అబూ దర్దాని బోధించారో, నిజం చెప్పాడు ఆయన, అలాగే పాటించు అన్నారు. ఇంకా పెళ్ళి, సల్మాన్ రజీ అల్లాహు అన్హు గారి పెళ్ళి. కింద తెగకు చెందిన స్త్రీని సల్మాన్ రజీ అల్లాహు అన్హు వివాహం చేసుకున్నారు. ఆ తెగ ధనిక తెగ మరియు గౌరవనీయమైన తెగ. వివాహం తర్వాత ఓ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు గోడలకు పెద్ద కట్టెలను వేలాడదీసి ఉన్నాయి. అంతటి విలాసాన్ని ఆయన సహించలేకపోయారు. ఆయన అడిగారు, ఈ ఇల్లు జ్వరంతో బాధపడుతుందా, వస్త్రంతో కప్పబడింది అన్నారు. ఏంటి, ఇంటికి జ్వరం వచ్చిందే ఏంటి, దుప్పటి కప్పారు అన్నారు కట్టెలను చూసి. లేక ఇది కాబా ఏమైనా మక్కా నుండి కింద తెగవారికి బదిలీ అయిందా, ఇది వస్త్రంతో కప్పబడి ఉంది అన్నారు. కాబా మీద వస్త్రం కప్పుతారు కదా, అలా కప్పేశారండి, కాబా కింద మారిపోయిందండి ఇల్లు అన్నారు. ఇవి మీకు మరి మీ భార్యకు ఆయనకు చెప్పబడింది, కానీ వీటన్నిటి అవసరం నాకు లేదు. మీరేమన్నారంటే, ఇది మీకు మీ భార్య గురించి అలంకరించామండి అన్నారు. వీటన్నిటి అవసరం నాకు లేదు అన్నారు. నేను నా గురువు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు చెప్పగా విన్నాను, ఓ సల్మాన్, నీవు ఓ ప్రయాణికుడివి, అతనితో ఎంత సామాగ్రి ఉంచుకుంటాడో అంత సామాగ్రినే నువ్వు ఉంచుకో అని నా యొక్క గురువుగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన తర్వాత అబూ దర్దా రజీ అల్లాహు అన్హు గారు సిరియాకి వెళ్ళిపోయి అక్కడే శాశ్వతంగా సెటిల్ అయిపోయారు. ఆయన అక్కడ సంతోషంగా జీవిస్తున్నారు. ఆయన సల్మాన్ రజీ అల్లాహు అన్హు వారికి లేఖ రాశారు, నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, అల్లాహ్ నాకు ఇక్కడ ఐశ్వర్యాన్ని మరియు సంతానాన్ని అనుగ్రహించారు, మరియు నేను పవిత్ర భూమిలో నివసిస్తున్నాను. అబూ దర్దా రజీ అల్లాహు అన్హు గారు వారిని సమాధానం పంపారు. పవిత్ర భూమిలో నివసించడం కానీ, లేదా పిల్లలను కలిగి ఉండడం కానీ, మరియు ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం కానీ వైశిష్టం కాదు.
గౌరవమైన స్థితి కాదు. నిజమైన గౌరవం నీ ఆచరణ. అది పరలోకంలో నీకు ఏదైనా మంచి చేయవచ్చు. సల్మాన్ రజియల్లాహు తఆలా వారు ఎల్లప్పుడూ పరలోకం గురించి భయపడేవారు. ఆయన తరచుగా చెప్పేవారు, 3 విషయాలపై ఆలోచన నాకు చాలా విచారాన్ని మరియు భయాన్ని కలిగించేది. మొదటిది, నా గురువు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి మరియు ఆయన సహచరుల నుండి విడిగా ఉండడం. రెండవది సమాధి శిక్షలు. మరి మూడవది మరణాంతర జీవితం, పునరుద్ధాన దినం. ఈ 3 గురించి ఎక్కువగా భయపడుతూ ఉండేవారు. ఆయన వయస్సు విషయంలో స్పష్టత లేదు. కొందరు 80 సంవత్సరాల వయసులో మరణించారని చెప్పారు. మరికొందరు ఆయన 150 సంవత్సరాలు జీవించారని చెప్పారు. నిజం అల్లాహ్కే తెలుసు. ఆయన చివరి రోజుల్లో సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా గారిని చూడడానికి వచ్చారు. ఆయనను చూసి బోరున ఏడవడం ప్రారంభించారు. మీరెందుకు విలిపిస్తున్నారు? అబూ అబ్దుల్లా, ముఖ్యంగా ఆ సమయంలో మీరు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీరు స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవబోతున్నారు. అల్లాహ్ సాక్షి, నేను చావు గురించి భయపడడం లేదు, లేక నాకు ఏ ప్రాపంచిక కోరిక లేదు. నేను విలుపుస్తున్నది ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా నుండి వాగ్దానం తీసుకున్నారు, ప్రాపంచిక వస్తువులను ప్రోగు చేసుకోవద్దని మరియు ఈ ప్రపంచం నుండి ఖాళీ చేతులతో వెళ్ళమని. ఏ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళారో, కానీ ఇప్పుడు నా చుట్టూ కొన్ని ప్రాపంచిక వస్తువులు ఉన్నాయి, కాబట్టి నేను భయపడుతున్నాను. నా గురుగారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కలవకపోతానేమోనని భయం వేస్తుంది అన్నారు. ఇక చూసినట్లయితే ఆయన చుట్టూ ఉన్న ప్రాపంచిక వస్తువులు ఏమిటో తెలుసా? ఒక కుండ, ఒక కప్పు, ఓ పాత్ర మరియు ఓ పాత దుప్పటి. వీటి గురించి ఆయన విలిపిస్తున్నారు. ఈ రోజుల్లో మన నాయకులను చూస్తున్నాం, ఎంత వెనకేసుకొస్తున్నారు. సమాజంలో ప్రజల యొక్క సొమ్ముని ఎంత వారు తింటున్నారు. ఇక్కడ ఈ నాయకుడు చూడండి, ఒక కుండ, ఒక కప్పు, ఒక పాత్ర గురించి మిగిలిపోయాయని బాధపడుతున్నాడు. హజరత్ సాద్ రజియల్లాహు తఆలా వారికి అక్కడున్న ఇతరులకు సలహా ఇచ్చారు, ప్రతి క్షణం అల్లాహ్ను జ్ఞాపం చేసుకోమని. నిజాయితీ లేని స్థితిలో కాకుండా హజ్ చేస్తుండగా లేదా ధర్మయుద్ధంలో పాల్గొనో లేక పవిత్ర ఖురాన్ చదువుతుండగా మరణించేలా ప్రయత్నించాలి అన్నారు. ఆయన ఎల్లప్పుడూ తన స్నేహితులకు చెప్పారు, మీరు తప్పక తెలుసుకోవాలి, ఓ విశ్వాసి ఈ జీవితంలో వ్యాధిగ్రస్తుడు, రోగి వంటివాడు. అతనికి ఏది కావాలో మరి ఏది చెడో తెలిసిన వైద్యుడు పరీక్షించాడు. ఆ రోగి తన ఆరోగ్యాన్ని మరింత పాడు చేసేదానిని కోరుకుంటే ఆ వైద్యుడు అతని ప్రాణాంతకమైన కోరికల నుండి అతనిని ఆపుతాడు, అతను మామూలుగా అయ్యే వరకు. కాబట్టి అల్లాహ్ విశ్వాసిని నరకంలో నాశనం కావడానికి కారణమయ్యే వస్తువుల నుండి నిషేధించారు. ఒక డాక్టర్ ఎలాగైతే వస్తువుల్ని ఒక రోగి కోసం నిషేధించాడో, నరకానికి తీసుకెళ్లే వస్తువులన్నీ కూడా ఆ దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం నిషేధించడం జరిగింది. చివరికి ఆయన జబ్బుపడి సయ్యకే పరిమితమయ్యారు. కానీ ఆయన మనసు మేలుకునే ఉంది. ఉదయం కాబోతుంది, మరణించిపోయే ముందు ఆయన తన భార్యతో ఏకాంతంగా ఉన్నారు. చాలా రోజుల క్రితం సుదూర ప్రాంతం నుండి కస్తూరి ముష్క్ తీసుకొచ్చారు, మంచి సెంటు తీసుకొచ్చారు, ప్రత్యేకంగా ఈ క్షణం కొరకే. ఆ కస్తూరి మొక్కను తీసుకురమ్మని భార్యకు చెప్పారు. కస్తూరి మొక్కను భార్య తీసుకురావడం జరిగింది. ఆ కస్తూరిని ఒక గ్లాసులో నీటిలోంచి ఆ నీటిని తన పక్క చుట్టూ చిలకరించండి అని చెప్పారు భార్యకి. ఆమె అలా చేసిన తర్వాత తనను ఏకాంతంగా ఉండమని, తనను మంచి సువాసన ఇష్టపడే కొందరు సందర్శిస్తున్నారు అని చెప్పారు. అంటే దైవదూతలు, చావు ముందు దైవదూతలు వస్తారు కదా, వాళ్ళకి మంచి సువాసన అంటే ఇష్టం, వాళ్ళు వస్తున్నారు. అందుకనే మీరు ఈ గ్లాసులో నీళ్ళలో ఈ ముష్కుని, ఈ యొక్క సెంటుని కలిపి అతర్ని మీరు వెదజల్లండి అని చెప్పారు. ఆమె తలుపు వేసి కిందకి వచ్చారు. నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను, మీరు వెళ్ళండి అన్నారు. కాసేపటికి గుసగుసలు మొదలయ్యాయి. అంటే దైవదూతలు వచ్చారు, ఆ గుసగుసలు మొదలయ్యాయి. ఆమె వెళ్ళి చూస్తే ఆయన మరణించి ఉన్నారు. ఫరిస్తాలు ఆ స్వచ్ఛమైన ఆత్మని తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన చనిపోవడం జరిగింది. నిజానికి కష్టాలు సల్మాన్ రజియల్లాహు తఆలా గారు వంటి నిజమైన విశ్వాసాలు తయారు చేస్తాయి. రాటుదైన విశ్వాసం.
అలాంటి విశ్వాసాన్ని తయారు చేస్తాయన్నమాట. అందుకనే పవిత్ర భూములు విశ్వాసిని ప్రకాశవంతం చేయలేవు, కానీ విశ్వాసి అతడే ఎవరైతే తన మంచి ఆచరణ ద్వారా భూముల్ని ప్రకాశం చేస్తాడో. ఈ వాక్యాలు చెప్పింది ఎవరో తెలుసా? సల్మాన్ ఫార్సీ రజియల్లాహు. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు. నిజానికి కష్టాలు సల్మాన్ రజియల్లాహు తాలా అన్హు గారు వంటి నిజమైన విశ్వాసం తయారు చేస్తాయి.